హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు ఫ్యాన్ నైట్. నెట్ఫ్లిక్స్లో ట్రైన్ డ్రీమ్స్ మూవీ చూసాం అండ్ మాకు మూవీ చాలా నచ్చింది. 20th సెంచరీ అమెరికాలో మాన్యుమెంటల్ చేంజెస్ జరుగుతున్న టైం. లాగర్ అయిన రాబర్ట్ గ్రైనర్ లైఫ్ని మూవీ ఎక్స్ప్లోర్ చేస్తుంది. లవ్, లాస్ అండ్ ఆ తర్వాత తన జర్నీని ఎలా లీడ్ చేశాడు అన్నది బేసిక్ ప్లాట్. మూవీని ఫిలసాఫికల్గా, సినిమాటోగ్రఫీని పోయెటిక్గా ప్రజెంట్ చేశారు. నరేషన్ థర్డ్ పర్సన్ లిమిటెడ్ పర్స్పెక్టివ్లో ఉంటుంది, ఎందుకంటే ఆడియన్స్ స్టోరీని ఇంటెన్స్గా ఫీల్ అవ్వడానికి అండ్ ప్రొటాగనిస్ట్ ఎమోషన్స్ని చూపిస్తాడు కానీ మాటలతో ఎక్కువ ఎక్స్ప్రెస్ చేయడు. అందుకే ఈ నరేషన్ మూవీకి బాగా వర్కౌట్ అయింది. జానర్ వైజ్ ఇది ప్యూర్ డ్రామా అండ్ ప్రతి ఫ్రేమ్లో మనం రాబర్ట్తో జర్నీని ఫీల్ అవుతాం. ఎండింగ్ అన్ని ఎలిమెంట్స్ కనెక్ట్ అవుతాయి. మూవీలో మన లైఫ్ గురించి ఒక సటిల్ మెసేజ్ ఉంటుంది. లైఫ్ అంటే ఏంటి, లాస్ని ఫేస్ చేశాక మనం ఎలా నిలబడాలి, కమ్యూనిటీ ఆర్ సొసైటీ సపోర్ట్ ఉంటుందా, అన్నిటికీ మీనింగ్ వెతుక్కుంటూ మనల్ని మనం క్వశ్చన్స్ చేసుకోవచ్చా, ఇలాంటి క్వశ్చన్స్ని కామ్గా బ్యూటిఫుల్గా ప్రజెంట్ చేశారు. ఈ మూవీలో రేసిజం, ఇమిగ్రెంట్స్, రోబోట్ వరల్డ్ బిల్డింగ్లో హెల్ప్ చేయడం, నేచర్ అండ్ ఇట్స్ ఎఫెక్ట్స్ లాంటి టాపిక్స్ కూడా టచ్ చేశారు. జోయల్ ఎడ్గర్టన్, ఫెలిసిటీ జోన్స్, కెరీ కండన్ అండ్ రెస్ట్ ఆఫ్ ద క్యాస్ట్ చాలా న్యాచురల్ అండ్ రియలిస్టిక్గా పర్ఫామ్ చేశారు. మ్యూజిక్ కూడా సినిమాటోగ్రఫీకి చాలా ప్లస్ అయింది. డైరెక్షన్ బాగుంది అండ్ దీనిని 3:20 ఆస్పెక్ట్ రేషియోలో షూట్ చేశారు. మనకి ఫొటోస్ మెమరీస్లో ఎలా ఉంటాయో అలానే మూవీ ఉండాలని ట్రీస్ అండ్ హ్యూమన్స్ కలిసి ఒకటే ఫ్రేమ్లో చూపించడం కోసమే ఈ రేషియో సెలెక్ట్ చేసుకున్నారు. డైలాగ్స్ చాలా బాగుంటాయి. ఈ మూవీ 2011 డెనిస్ జాన్సన్ నోవెల్లా ట్రైన్ డ్రీమ్స్ ఆధారంగా తీశారు. ఈ మూవీ డ్యూరేషన్ 1 hour 43 minutes, యూబైఏ సర్టిఫికేట్. ఫైనల్గా మా రేటింగ్ 4 stars. స్లో ఉంటుంది మూవీ, బట్ అందరూ ఖచ్చితంగా చూడాల్సిన మూవీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కమెంట్.